ఆ భార్య ఇంకా ఎక్కువగా నన్ను ప్రేమిస్తుంది, ఇంకా ఎక్కువగా నన్ను అనుసరిస్తుంది అని అలాంటి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు. ఆ రోజు గిఫ్ట్ ఇచ్చాడు. ఏం గిఫ్ట్ అంటే ఐఫోన్ ఇచ్చాడంట. ఐఫోనా అమ్మ ఫోనా? ఐఫోన్ ఇచ్చాడు. మంచి విలువైనటువంటి ఫోన్ ఇచ్చాడు. ఇచ్చిన కాడి నుంచి ఆమె ఏం చేసేది, భార్య వాళ్ళ అమ్మకి వాళ్ళ నాయనకి వాళ్ళ బంధువులకి ఫోన్లు చేసుకుంటా గంటల కొద్దీ ఇక భర్తని పట్టించుకోవడం మానేసిందంట. ఎవరిని? భర్తని పట్టించుకోవడం మానేసింది. మరి ఏంద్రా బాబు, నేను ఈ గిఫ్ట్ ద్వారా ఇప్పుడు ప్రేమిస్తున్న ప్రేమ కంటే కూడా ఎక్కువగా నన్ను ప్రేమిస్తుంది అనుకుంటే ఇప్పుడు ఏమైపోయింది? మొదటికి మోసం వచ్చింది. అసలు నన్ను పట్టించుకోవట్లేదు. ఫోను, బంధువులు, ఆ స్నేహితులు ఎవరికి ఫోన్ చేస్తే గంటల కొద్దీ వాళ్ళతో ఆ ఫోన్లో గడుపుతూ ఉంది అని ఒకరోజు ఆయన సెలవంట. ఈ రోజైనా ఏకాంతంగా మాట్లాడుకుందాం మనసిప్పి అని ఏడ్చున్నాడంట. ఆ రోజు కూడా ఫోన్ వచ్చిందంట. ఫోన్ మాట్లాడిందంట. ఆ రోజు అరగంట మాట్లాడిందంట. ఎంత? ఇంతకుముందు గంటల కొద్దీ మాట్లాడుతూ ఉండింది. అరగంట ఆ రోజు. సరే, అరగంట మాట్లాడితే అమ్మా ఎక్కడికి పోతున్నారు? అయిపోయింది, 10 నిమిషాలు అయిపోద్ది, ఇంకేం లేదు, స్తుతించేసి వెళ్ళిపోదురు అంతే. అరగంటే మాట్లాడిందంట. ఏమ్మా ఎవరు మాట్లాడిందంటే రాంగ్ నెంబర్ అండి అన్నదంట. ఏంది? రాంగ్ నెంబర్ వాళ్ళతో ఎంతసేపు మాట్లాడింది? అరగంట. మామూలు రైట్ నెంబర్ వాళ్ళతో మా నాయన వాళ్ళతో ఎంతసేపు మాట్లాడింది? గంటల కొద్ది. రాంగ్ నెంబర్ అయితేనే అరగంట సేపు మాట్లాడింది. నిజమే, మనం బైబిల్ చెప్తుంది, మాట్లాడుట విషయంలో నిదానించమంటున్నారు బైబిల్. ఏంటంట? మాట్లాడే విషయంలో నిదానించాలా, వినే విషయంలో ఎగిరిపడాలా. ఎట్లాగా? ఏం చెప్తారా అని వినాలి శ్రద్ధగా. అందుకని 2 చెవులు ఇచ్చాడు యేసయ్య. ప్రైజ్లా. దేనికి ఇచ్చాడు 2 చెవులు? వినడానికి. అదే 2 నోర్లు ఇచ్చుంటే ఇప్పుడు 1 నోరు ఉంది కాబట్టి ఆ భార్య ఆ భర్తను ఏం చేసింది? నిర్లక్ష్యం చేసింది. అవును కదా? 2 నోర్లు ఇచ్చుంటే ఇంకా అసలు లే. అట్లాగా మనము వినడానికి ఎగురపడి. ఇప్పుడు ఈ సాల్మన్ రాజు గృహంలో స్తుతి కూడిక. ఇది ఏం కూడిక? స్తుతి కూడిక. ఈ స్తుతి కూడికలో మరియమ్మ ఎక్కడికి పోతుంది? 10 నిమిషాలు వాక్యం వేసి వెళ్ళిపోమని రమ్మను. అయిపోయింది, పంపేస్తాను. వినేదానికి మనము సిద్ధంగా ఉండాలి. నోటిని ఏం చేసుకోమంటాడంటే నిదానించాలంట. మాట్లాడే విషయంలో నిదానించాల, ఆచితూచి మాట్లాడాల. దేవుని పిల్లలు ఎక్కువ వినడానికి ఆసక్తి చూపించాలి. వినడం వలన క్రీస్తుని గురించిన మాటల వినడం వలన విశ్వాసం వస్తుంది. విశ్వాసము బైబిల్ వాక్యం చెప్తాను. కాబట్టి ఈ కృతజ్ఞత స్తుతి కూడికలో ఒక మాటని జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన 57వ అధ్యాయము 10వ వచనం చదవండి త్వరగా. కీర్తన 57వ అధ్యాయము 10వ వచనం. చదవండి. కీర్తన. ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. ఎక్కడ కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తాడంట భక్తుడు? జనములు అంటే కొంతమంది అనుకుంటారు, నాకు దేవుడు మేలు చేశాడు కదా, నేను ఒంటరిగా కూర్చొని పాట పాడుకొని ఘనంగా స్తుతించేస్తే సరిపోద్ది కదా అనుకుంటారు. కాదంట భక్తుడు జనములలో. ఏ జనాలలో? ఎక్కడైతే దేవుని నమ్ముకున్నటువంటి వారు ఉన్నారో, సంఘం ఉందో, ఆ సంఘం మధ్య మన దేవుని స్తుతించాల. అది మనకు ఎంతైనా క్షేమాన్ని తెస్తుంది. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాల్సి వచ్చినప్పుడు, కృతజ్ఞతా స్తుతి చెల్లించేది మనకు మాదిరి ఎవరు?
యేసయ్యే మనకు మాదిరి. ఎవరు? యేసయ్యే దాన్ని ఆరంభించాడు. స్తుతించటం అనేది అక్కడి నుంచి ఆరంభమైంది, యేసయ్యలో నుంచి. యేసయ్య చేతికి 5 రొట్టెలు 2 చిన్న చేపలు తెచ్చి ఇచ్చారంట. ఏంది? 5 రొట్టెలు 2 చిన్న చేపలు. వాటిని పట్టుకొని కృతజ్ఞత స్తుతి చెల్లించాడు. ఏంటిని పట్టుకొని? రాజు ఇప్పుడు దాకా చెప్పాడు కదా. ఏం చెప్పాడు? ఒక ల్యాండ్లో అక్కడ ఒక అడవిలో ఒక చిన్న ఇంటి స్థలాన్ని ఇచ్చాడు. దాన్ని పట్టుకొని కృతజ్ఞత స్తుతి చెల్లిస్తే ఎన్ని ఇల్లు కట్టుకున్నారు? ఎన్ని ఇల్లు ఇచ్చాడు యేసయ్య? దేవుని స్తోత్రం. 6 ఇల్లులు, 1 కారు. తర్వాత ఇక ఏం కావాలో బ్యాంక్ బ్యాలెన్స్, ఇంకేం కావాలో అన్ని ఇస్తా ఉన్నాడు. యేసయ్య మనకు మాదిరి. యేసయ్య ఏం చేశాడంట? 5 రొట్టెలు 2 చిన్న చేపలను చేతిలో పెడితే వాటిని పట్టుకొని, ఏంటిని పట్టుకొని? దేవుని పిల్లలారా అయినండి, వాటిని ఆయన చేతిలో పట్టుకొని 5 రొట్టెల్ని 2 చిన్న చేపల్ని దాన్ని పట్టుకొని వాటిని చూస్తా దేవుని కృతజ్ఞతాస్తుతి తెలిస్తే 5,000 మంది పురుషులు తిన్నారంట. 5 రొట్టెలు ఎంత, 2 చిన్న చేపలు ఎంత? చిన్నవి కదా, చిన్న చేపలు. ఏంటంట? పెద్దవి కూడా కాదు. ఇప్పుడు 5,000 మంది పురుషులు లెక్క. పురుషులు అంటే పురుషులు బాలురు అని చెప్పట్లేదు. 5,000 మంది పురుషులకు భార్యలు ఉండరా? భార్యలు పిల్లలు ఉండరా? అప్పుడే కుటుంబ నియంత్రణ లేని కాలం. ఒక ఇద్దరు లెక్క వేసుకున్నా కూడా వీళ్ళొక 5,000 మంది, వాళ్ళకి 10,000 మంది. మినిమం ఎంతమంది? 15,000 మంది పైన తిన్నారు. ప్రైజ్లా. దేవుడు అంటాడు 5,000 మంది పురుషులు తిన్నారంట. యేసయ్య మనకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీ కలిగిన దేవుడు ఏమి ఇచ్చాడో నీకు 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆయన పట్టుకొని చూపించి వాటిని పట్టుకొని దేవునికి స్తుతి చెల్లిస్తే అద్భుతమైనటువంటివి దేవుడిస్తాడు. యేసయ్య మనకు మాదిరి. యేసయ్య అది చేశాడు. అది చేస్తే అద్భుతమైనటువంటి ఫుడ్ అన్నాటి అక్కడ కూడుకున్నటువంటి ప్రజలందరూ కూడా సంతృప్తిగా తిన్నారంట. స్తుతించటం అనేది చాలా చక్కని భాగం బైబిల్ గ్రంథంలో, మన ఆత్మీయ జీవితంలో దేవుని పిల్లలకి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక అక్కడ రాయబడింది. ఏం చెప్తాడు చెప్పండి? తెస్సలోనికి రాసిన మొదటి పత్రికలో 16వ అధ్యాయమా, 8వ అధ్యాయం, అది 5వ అధ్యాయము 16 వచనం. 5:16లో ఉంటుంది అమ్మా. ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. మనకు యేసయ్య లేకుండా దేవుడు మన కృతజ్ఞత స్తుతి తీసుకోడు, ప్రార్థన తీసుకోడు, ఇక ఏది నువ్వు చేయాలన్నా తీసుకోడు. అందుకని యేసుక్రీస్తునందు మన విషయంలో అనగా మీ విషయంలో దైవ చిత్తం అది. ఎందుకు యేసయ్యని యాక్సెప్ట్ చేశాడు ఆయన అంటే, యేసయ్య ఎవరంట? యేసయ్య ఎవరు చెప్పండి? యేసయ్య పరిశుద్ధుడు. ఎవరైనా యేసయ్య ఎవరు? పరిశుద్ధుడు. ఒక మాటని జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో ఆయన పరిశుద్ధతను బట్టి మహనీయుడు అంటాడు. మరి మనం ఆ పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అనేది మనకు ఎంత కూడా దీవెనకరమైనది. కీర్తన గ్రంథంలో 106వ కీర్తన 47వ వచనం చదవండి. 106వ కీర్తన 47వ వచనం. త్వరగా ముగిచ్చేస్తాను. 106:47 ఇంతసేపా? యెహోవా నా దేవా నన్ను మమ్ము రక్షింపుము, మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లు, నిన్ను స్తుతించుచు మేము అతిశయించినట్లు అన్యజనుల నుండి పోగు చేయి. అన్యజనుల నుండి చూడు, మనం పరిశుద్ధ నామమును స్తుతించున్నట్లు. యేసయ్య నామం ఏంది? పరిశుద్ధ నామం.
అన్యజనములలో నుండి మమ్మల్ని పోగు చెయ్యి. అన్యజనులు అంటే ఎవరు? దేవుని లేనివారు, దేవుడు కలిగి లేనివారు అన్యజనులు. మనం కూడా అన్యజనులమే. ఒకప్పుడు ఎక్కడున్నాం మనం? ఎక్కడున్నాం? అన్ని సాంప్రదాయంలో ఉన్నాం. మనల్ని పోగు చేయమని చెప్తున్నాడు. మనం పోగు చేయబడి ఉన్నాం ఇప్పుడు. అవును కదా? ఇప్పుడు యేసయ్య నామములో కదా కూర్చున్నాం. ఏదన్నా వివాహము అది ఇది అయితే టైం అయిపోయింది వెళ్దాం అని అందరూ వెళ్ళిపోయి ఉంటారు. అవును కదా? యేసయ్య నామము అది ఎంతైనా ఆశీర్వాదకరమైన నామం. అందుకని ఇక్కడ నీ నామమును, పరిశుద్ధమైన నామం. బైబిల్ గ్రంథం లేవికాండ 17వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే, నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తే, యెషయా ప్రవక్త ఆయనకిచ్చిన దర్శనంలో ఆయన అపవిత్రత కనుగొనినప్పుడు ఆయన అంటాడు, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని నిత్యము గాన ప్రతిగానములు చేయుచున్న దేవదూతల సమూహము మధ్య స్వరం ఆయన విన్నాడు. ప్రైజ్ లార్డ్. మామూలు పరిశుద్ధుడు కాదు ఆయన. ఆయన పరిశుద్ధత ఎలాంటిదంటే 3 సార్లు నొక్కి ఒక్కానిస్తున్నటువంటి పరిశుద్ధత. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఎలాంటి దేవుడు అంట? ఎలాంటి దేవుడు? మనం సేవించి ఆరాధించే దేవుడు, మనం ప్రార్థన చేసే దేవుడు. ఆయన పరిశుద్ధతలోకి మనం రావాలా, ఆయన అనుసరించే వారంగా మనం ఉండాలా. ఇప్పుడు ఈ పిల్లలు చెప్పారు, సల్మాన్ రాజు తన ఇంటి వారు, వాళ్ళ అమ్మని నిలబెట్టాం, మరియమ్మ, తర్వాత వాళ్ళ అక్క సేవకురాలు బ్లెస్సి, ఆ పాస్టర్ మా మిస్సెస్ పాస్టర్. నేను ఇప్పుడు ఆ కుటుంబము ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధుడైన యేసయ్యని విశ్వసించడం ద్వారా, ఆయన విధి విధానాలలో కొనసాగించడం ద్వారా ఏమీ లేని అనుభవంలోంచి దేవుడు సమస్తాన్ని ఏం చేశాడంటే వారికి అనుగ్రహించాడు. ప్రైజ్ లార్డ్. సల్మాన్ రాజు ఏం చెప్పాడు? అవన్నీ ఏ నామంలో వచ్చాయి? పరిశుద్ధ నామములు. ప్రైజ్ లార్డ్. పరిశుద్ధ నామం. ఏ నామం అది? వీళ్ళందరూ కూడా అన్ని జనాల్లో పోగు చేయబడిన వారు కాబట్టి దేవునికి ఏం చెల్లించాలా? కృతజ్ఞతాస్తుతి చెల్లించాలా. విలువైన వారంగా చేయబడ్డాం, విమోచింపబడిన వారంగా, రక్షణ పొందుకున్న వారంగా. ఈరోజు ఇంత మట్టుకే కాదు, ఆగిపోదు. ఈ దీవెన ఆశీర్వాదం యెహోవా ఆశీర్వదించినట్లా అది ఎన్నటికి ఆశీర్వదించబడి ఉంటుంది. కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.